అందరికీ ప్రైజ్లాడండి. ప్రాంతకాల మన్నాలో హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరి పూర్ణకుమారి గారిని కోరుచున్నాను. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పరలోక రాజ్య, నీకు స్తోత్రాలు నాయన. దేవాది దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయిన నా ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ పాతకాలం అన్నాళ్ళు మమ్మల్ని జాయిన్ చేసినందుకు దేవా, ఈ ఉదయకాలం అందు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఎంతగానో ఆశతో ప్రభా చూస్తున్నాం. దేవాది దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆస్వాదించి దీవించండి ప్రభా. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రిని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మా బాధలు వేదనలు అన్ని కూడా తీర్చండి తండ్రి. ఆరోగ్యంగా ఉంచండి నాయన. ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి, నేను ఎంతగానో తండ్రి ఆశతో తిరగడానికి మీరు నాకు ఎంతో ఆరోగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. అలాగే నాయన క్రేసమ్మని తండ్రి, విజయక్కని ప్రభా, ఎందుకు పనికిరామనుకున్న మమ్మల్ని నిజంగా కూడా మమ్మల్ని మీ యొక్క కృపలు మమ్మల్ని ఎంతగానో ఆశగా మేము చూస్తున్నందుకు, ఆరోగ్యంగా నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇంకా ఎవరెవరు ఎదురు చూస్తున్నారో తండ్రి, ఎంతగా మీ పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఒక్కరైనా పుట్టాలి తండ్రి. ఎందుకంటే నిజంగా ఆత్మలో ఎదగాలి తండ్రి. ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఆస్వాదించబడాలి, ఒక్క ఆత్మ అయినా రక్షించబడాలి తండ్రి. అందుకోసమనే ఈ విధంగా మేము క్రిస్మస్ సందర్భంగా క్యాలరీ చేస్తున్నాం తండ్రి. అది మీకు తెలిసిన ఆయన యేసయ్య, మీకు స్తోత్రాలు. కుమార పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా. మన యందు మీరుండి తండ్రి కృపలో నన్ను భద్రపరచండి, సహాయం చేయండి తండ్రి. సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి పరచండి ప్రభా. ఆయన రాకపోకల యందు ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి తండ్రి. అదే విధంగా ఎంతో ఆశతో పిలుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. వాళ్ళ ఆశలు తీర్చండి ప్రభా. నాయన నీ కృపయో కాపుదలయో దేవుని మాకు తోడుగా నడుగుంచి మమ్మల్ని అందరిని ఆశ్రదించమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. పాట పాడవలసిందిగా సిడం భారతి గారిని కోరుచున్నాను. వందనాలందరికీ. సిద్ధపడిన వధువును నేనవుతా, నన్ను పాలించు వరుడవు నీవైయున్నా. సిద్ధపడిన వధువును నేనవుతా, నన్ను పాలించు వరుడవు నీవైయున్నా. నిద్రపోక ఎదురు చూసే కనుల నిమ్మయా, నిద్రపోక ఎదురు చూసే కనుల నిమ్మయా. నీ రాక వరకు ఎదురు చూసే వెలుగు నీయవా, నీ రాక వరకు ఎదురు చూసే కనుల నిమ్మయా. నీవే చాలు యేసయ్యా, నీ ప్రేమే చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా, నీ ప్రేమే చాలు యేసయ్యా. నీ కృపయ చాలు నాకు హిలలో యేసయ్యా, నీ కృపయ చాలు నాకు హిలలో యేసయ్యా. నీ కృపయ చాలు నాకు హిలలో యేసయ్యా, నీ కృపయ చాలు నాకు హిలలో యేసయ్యా. హల్లెలూయా. చక్కని పాట దేవుని మహిమపరిచినందుకు థ్యాంక్ యూ సిస్టర్. ఈ శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధులారా, మనందరి రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్ఠ నామములో మీ అందరికీ ఈ యొక్క ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. దేవుని యొక్క మహాద్భుత కృప వలన ఇదిగో మరొక దినమున మనందరం కలిసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు వినడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనకు అవకాశము, భాగ్యము కల్పించాడు. ఈ దిన మరొక అంశంతో మనం క్రీస్తు ప్రభువారు
ఈ లోకానికి ఎందుకు వచ్చారు, వచ్చిన దాని యొక్క విశిష్టత ఏంటి అనే అంశాలు మనం ధ్యానం చేస్తున్నాము. కాబట్టి ఈ దినమున మరొక అంశము, ఆయన పంపిన వాని చిత్తంలో నెరవేర్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడనే అంశం మనం ధ్యానం చేస్తున్నాము. అనగా క్రీస్తు ప్రభువాన్ని తనైన దేవుడు పంపించాడు. ఆ పంపించిన పనిని పరిపూర్ణం చేసినట్టుగా బైబిల్లో మనం విందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. క్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీదకి రావడానికి తన ఇష్టానుసారంగా రాలేదు. తనను తండ్రి అయిన దేవుడు ఈ భూమండలానికి పంపించాడు. దేని కొరకు పంపించాడు అంటే, తండ్రికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు నెరవేర్చడానికి మరి పరలోకం నుండి దిగి వచ్చాడట. పరలోకం నుంచి దిగి వచ్చిన యేసయ్య భూమండలం మీద ఉన్నటువంటి అనేక మందిని రక్షించడానికి ప్రధానమైనటువంటి అంశము, మూల అంశం ఏదంటే, సర్వమానవాళిని, నశించిపోయే మానవాళిని పేరు పేరున పెట్టి వారందరూ కూడా పిలిచి, వారందరూ పాప విముక్తి కొరకు, బంధ విముక్తి కొరకు తన రక్తము చిందించుట పద్యమని తెలిసినా కూడా పరలోకం నుంచి వచ్చి ఆయన ఈ భూలోకంలో మానవ జాతి కొరకు ఇంతవరకు ఈ భూమండలం మీద ఎవరూ చేయని ఒక గొప్ప త్యాగమును చేశాడు. ఆ త్యాగ ఫలితమే ఈనాడు నీవు నేను అబ్బా తండ్రి అని, యేసయ్య అని ప్రార్థన చేయడానికి మనకి భాగ్యము కలిగింది. ఈ భాగ్యము కలగడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. వచ్చిన యేసయ్య నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకంలో దిగి వచ్చింది. ఒక స్పెషల్ అసైన్డ్ జాబ్, ఒక ప్రత్యేకమైన పని కొరకు అక్కడ నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడట. మరి ప్రత్యేకమైన పని కొరకు ఈ లోకానికి వచ్చిన యేసయ్య తన పని పరిపూర్ణము చేశాడు. మరి పరిపూర్ణము చేసి ఆ పరిపూర్ణ ప్రక్రియలో నిన్ను నన్ను మనందరూ కూడా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న యేసయ్య మరి యొక్క మనందరి జీవితాలు వెలిగించి, నీవు నేను ఒక జీవిత విధి విధానాలను కలిగి ఉండాలని, ఆయన చిత్తంలో నెరవేర్చడానికి ఆహర్నిశలు మనం శ్రమించాలని, ఈ శ్రమించే భాగంలో సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలని, చివరి వరకు నమ్మకంగా ఉండి నిత్య జీవం పొందుకోవాలనేది తండ్రి యొక్క ఇష్టము. దాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మరి మనకిచ్చిన పనిని, తండ్రి తనకిచ్చిన పని తను పరిపూర్ణము చేశాడు. తన చిత్తము కాదు కానీ తను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చడం కొరకే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. మరి భూలోకంలో ఎన్నుకోబడిన మనము తన చిత్తాన్ని ఆయన నెరవేరిస్తే కుమారుడుగా, మరి మనము కూడా తండ్రికి కుమారులుగా అనగా దత్తపుత్రులుగా చేర్చబడిన మన జీవితం లోపల మనకు కూడా అప్పగించిన బాధ్యతలు, ఇవ్వబడిన ఆజ్ఞలు మనము నెరవేర్చడానికి ఈ లోకంలో పరిపూర్ణంగా ఉన్నామా లేదా? ఎంత విధేయత, ఎంత ఉడంబడిక ఇద్దరి మధ్య ఎంత స్పష్టంగా సెలవిస్తుంది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి దాని కొరకే వచ్చాను, అదర్వైజ్ నాకేం పనేం లేదు. ఇక్కడ పంపిన వాని యొక్క ఉద్దేశాన్ని సఫలీకృతము చేయడానికి, నాకు అప్పగించిన పని పరిపూర్ణము చేయడానికి ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు.
అయితే కింద మనం చూసినట్టయితే 40వ వచనం చూసినట్టయితే, కుమారుని చూసి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంటే దినమనే వాడిని లేపుతుంది. ఆ చిత్తం ఏదే అంటే ఆయనందు మనందరం విశ్వాసం ఉంచడం. విశ్వాసం అంటే ఒక మేలులప్పుడే కాదు, కానీ కీడులప్పుడు కూడా విశ్వాసం. అది రెండింటి మిళితంగా మన జీవితంలో కొన్ని పర్యాయాలు వస్తూ ఉంటాయి. అయినను కూడా మనమందరము కూడా ఆయన విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే మనని పరలోకానికి చేర్చే ఒక శక్తి లాంటిది. అయితే ప్రతివాడు నిశ్చయం పొందుటే నా తండ్రి చిత్తము. నన్ను పంపిన వాని యొక్క చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి దిగి వచ్చిన దేని కొరకు? తండ్రి యొక్క చిత్తం ఏదంటే ప్రతి వారిని కూడా లేపుడ కొరకు, ప్రతి వారికి నిత్య జీవం ప్రసాదించడమే క్రీస్తు ప్రభువు యొక్క ఉద్దేశం. రక్షించటము మొదటి ప్రక్రియ అయితే, రక్షించబడిన వారిని సంరక్షించి వారి నిత్య జీవులను తీసుకుని వెళ్ళటం కొరకే క్రీస్తు ప్రభువు వచ్చారు. ఆరంభము ముగింపు. వచ్చిన దాని యొక్క ఉద్దేశంలో రక్షణ కొరకు వచ్చాడు. ముగింపు దేని కొరకు? ప్రతి వారికి నిత్య జీవం ఇవ్వడానికి. రక్షించబడాలన్నా నిత్య జీవం పొందుకోవాలన్నా కావాల్సింది ఏంది? విశ్వాసము. విశ్వాసము లేకుండా మనం ఎవరము కూడా ప్రభువును మనం చూడలేము. పవిత్రత లేకుండా ఎవరు మనం ప్రభువును చూడలేము. అయితే మనమందరం ఒక అంచె దినమున, అనగా చివరి రోజు ఒకటి ఉంది. ఆ చివరి రోజున ఆయన నిన్ను లేపుతాడట. నీవు సహజమైన నిద్రపోయినా లేక మరణించి సమాధి చేయబడ్డా, రెండు విషయాలు. ఒకవేళ కనుక శరీరం అలసి మనం నిద్రపోతున్నా ఆయన లేపుతాడు మనని. లేదు ఒకవేళ కనుక మనము భౌతికంగా ఈ లోకం మనం విడిచినట్లయితే అట్లయినా కూడా దేవుడు లేపుతాడట. రెండింటిని లేపగలిగే శక్తి కలిగిన దేవుడు. మనందరికి అంచె దినమ నేను వారిని లేపదును, ప్రతి వాడును నిత్య జీవం పొందుటకే నా తండ్రి చిత్తము నెరవేర్చు. నా తండ్రి చిత్తము అంత్య దినము నేను వారిని లేపదును. నా తండ్రి చిత్తం ఏంటి? ప్రతి వానికి నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు. కానీ సర్వలోకం ఆయన మాట వినడము లేదు. లోకము ఆయన మాటలు నిర్లక్ష్యము చేస్తుంది. లోకమంతా కూడా ఆయనేమి దేవుడులే అనుకుంటున్నారు. ఇదిగో అలనాడు నోవాహు కాలంలో కూడా హెబ్రీ 11 అంటాడు, అది వరకు చూడని దాని గురించి చెప్పినప్పుడు నోవాహు నమ్మాడు. ఇదిగో ఈనాడు ఇది వరకు చూడని, ఇది వరకు విననటువంటి విషయం ఒక అంచె దినం ఉంది ఈ భూమండలానికి. నా యందు గినక విశ్వాసం గినక ఉంచినట్లయితే వారిని రక్షించి వారికి నేను నిత్య జీవం ఇస్తాను. అదే నా తండ్రి యొక్క చిత్తం అయి ఉంటుంది అని అంటున్నాడు. తండ్రి యొక్క చిత్తమును ఆయన పరిపూర్ణత చేయుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి హెబ్రీ రాసిన పత్రికలో మనం ఒక మాట చూద్దాము. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థము కావాలి. మనం అనుకోవచ్చు, అయ్యా నాకు ఈ బలహీనత ఆ బలహీనత మనం అనుకోవచ్చును. కానీ 10వ వచనం అంటున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈ యొక్క అవిశ్వాస యాత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి శోధనలు వచ్చాయి. కానీ ఆ శోధనలు ఆయన జయించాడు. ఇగో మనలాంటి అనుభవం కలిగిన వాడు, అంటే మానవుడుగా ఈ లోకంలో జన్మించినప్పుడు మానవునికి ఏ శ్రమలు కలుగుతాయో, ఏ కష్టాలు కలుగుతాయో అవన్నిటిని కూడా చవి చూసిన వాడనే. మీలాగా నేను కూడా శోధనల్ని నాకు కూడా నా దారిలో కూడా వచ్చాయి, కానీ నేను వాటన్నిటిని జయించాను. సమస్త విషయములు అంటున్నాడు అక్కడ. చూడండి,
సమస్త విషయములోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు. మనలాగనే మానవులైన మనకి ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు వస్తాయో అలాంటి శోధనలు, శ్రమలు, సమస్యలు క్రీస్తు ప్రభువారు కూడా ఎదుర్కొన్నాడట. మనలాంటి సహానుభవమే కలిగి ఉన్నాడు. అంటే నీ మనసులో ఎలాంటి చెడుకరమైన క్రియలు ఆలోచిస్తూ ఉన్నామో మానవుడిగా ఆయనకు కూడా వచ్చాయి. కానీ ఆయన వాటిని జయించగలిగాడు. మనం ఓడిపోతున్నాము. కారణం ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వక, ప్రతి విషయంలో దేవుని ఆ ఆత్మ యొక్క ఉద్దేశానుసారం జీవించక, మన ఇష్టమును నెరవేర్చుకోవడానికి మనమందరం కూడా ఆతృత పడుతున్నాము. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడిని గినక, ప్రభువా ఇదిగో నాలో ఈ బలహీనత ఉన్నది, ఈ బలహీనత నుంచి నాకు విముక్తి దయచేయని కనుక నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు శక్తివంతులను చేస్తాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే ఎప్పుడైతే ఆత్మ నీలో ఉంటుందో అప్పుడు నువ్వు బలపరచబడతావు, దేవుని చిత్తమును పరిపూర్ణంగా ఎరిగిన వాడుగా ఉంటావు, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోగలవు, ఎలాంటి శోధనలను ఎదుర్కోగలవు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసయ్య మనలాగనే సహానుభవం కలిగిన వాడాయన. మన ప్రధాన యాజకుడు. ఆయన యాజకులు ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు. ఎందుకంటే మానవాళి యొక్క పాపము నిమిత్తమై పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఇదిగో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు. అంతకంటే ముఖ్యంగా మనము చూసినట్టయితే ప్రధాన యాజకుని యొక్క ధర్మం ఏదే అంటే సమస్త మానవాళి కొరకు, ఇశ్రాయేలు జనాంగాని కొరకు ఆ రోజుల లోపల ఉన్నటువంటి విధి విధానము, ఒక ఏ పాపం ఎరుగని ఒక పశువుని బలి చేసి మరి దాని మీద చేతిలో ఉంచి దాన్ని వధించి ఆ రక్తమును చిందించిన ఆ రక్తమును తీసుకొని ఆ ప్రజల మీద కొంచెం చిలకరించి ఆ రక్తమును తీసుకొని ఆ యొక్క ప్రజలైనటువంటి వారందరి యొక్క పాపము నిమిత్తమై సంవత్సరం ఒక పర్యాయము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఆవరణ నుంచి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళేవాడు. అక్కడ దేవదేవుని యొక్క సన్నిధిలో ఆ రక్తమును పెట్టేవాడు. అంటే రక్తాన్ని వలన పాపములు క్షమాపణమున్నదని మనకు అర్థమవుతుంది. కానీ దాని తర్వాత ప్రధాన యాజకుడుగా ఎలా వచ్చాడంటే, ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చిన ఆ యొక్క యేసయ్య ఆయనే బలి పశువుగా ఆయన రక్తమునే చిందించిన వాడే ఇక సదాకాలం ఇక బలులు అర్పించవలసిన అవసరత లేదు. ఇక దాని యొక్క ఆవశ్యకత లేనే లేదు. ఇదిగో సర్వమానవాళి కొరకు ఒకే పర్యాయం నేను రక్తమును చెందిస్తున్నానని చెప్పి ఆయన రక్తమును చెందించి సర్వ మానవాళి కొరకు ఇదిగో ఒకేసారి పాప విమోచన కలిగించి ప్రధాన యాజకుడుగా తన రక్తమునే తీసుకుని తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళి ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన భూమండలం మీదకి రావాలంటే ఇంత ప్రక్రియ ఆరంభించి ఈ రకంగా అది ముగించబడాలి. ఆ ముగించబడే ప్రక్రియలో ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చి మనలాంటి అనుభవాన్ని ఆయన కూడా కలిగిన వాడై, ఆయన కూడా శోధింపబడి, ఆకలి కొనబడి, నిద్రమత్తులోనికి వచ్చి అనేక రకాలుగా ఆయన బాధపడిన తర్వాత ఆయన నీకు నాకు ప్రధాన యాజకుడుగా అయిపోయి పాపమును జయించిన వాడై పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనకు చేరుదము. దయతో ఈ కృపాసనం ఏదైతే ఉందో ఎల్లవేళల మానవ జాతి అయా నేను పాపిని అనగలిగితే మన పాపములు క్షమించుట కొరకు ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ప్రక్రియ ముగించబడుతుంది. అంటే ఈ ప్రక్రియలో నీకు నాకు విశ్వాసము కావాలి. విశ్వాసం అనేది ఒక గొప్ప మెట్టు. అయితే నీవు నేనేమి చేయాలి? ఇంకొక మాట కూడా మనం
బైబిల్లో ఉన్న మాట ఈ యొక్క ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన పని పరిపూర్ణము చేశాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంతవరకు మనందరికీ కూడా తెలుసు. మరి మనకేంటి ఈ యొక్క మూలపాట, మనకి ఏం అర్థము కావాలి? ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన వచ్చిన మనిషిలా వచ్చాడు, మనలాగా అనుభవాలు పొందుకున్నాడు, మనందరి కొరకు ఆయన పాపమును జయించి ఆయన రక్తమును చిందించి మన కొరకు పరలోకములో వెళ్ళాడు. మరి మనమేమి చేయాలి అంటే దానికి మన బాధ్యత ఉన్నది. ఒకసారి చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసునకు ఏమి మనసు కలిగి ఉంది? తండ్రి యొక్క ఇష్టమును నెరవేర్చడానికి, ఆయన ఇచ్చిన ప్రణాళికను పరిపూర్ణము చేయడానికి ఈ భూమండలం మీదకి ఆయన వచ్చాడు. వచ్చిన వాడు హెబ్రీ పత్రికలో మనం చదివిన రీతిగా 4:15 ఉన్నట్టుగా మనలాంటి సహానుభవం కలిగిన వాడై ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు తన రక్తమును చిందించి తండ్రి యొద్ద ఉన్నాడు. ఇలాంటి మనస్సు అంటే ఆయన యొక్క జీవితంలో మనలాంటి సహానుభవం అనే మాట ఏదైతే ఉందో, ఆ శ్రమలు శోధనలు ఆయన కూడా చుట్టుముట్టాయి. ఆయన కూడా వేదన పడ్డాడు, నరక యాతన పడ్డాడు. మరణమును జయించడానికి పడ్డ బాధ ఇంత అంత కాదు. గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించని ప్రార్థన చేశాడు. అంటే కలగబోయే బాధ, హింస, అవమానము అన్నీ కూడా తనకు తెలుసు కాబట్టి ప్రాధేయపడ్డాడు. అయినను మళ్ళీ అంటాడు, ఆయనను నీ చిత్తమునే జరిగించుము అని అంటాడు. ఈ సహానుభవంలోనికి మనము రావాలి. అందుకే ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. ఇగో మనము కూడా నిత్య జీవమునకు వెళ్ళడానికి ఆయన ఒక విధానాన్ని మనకు చూపించాడు. విశ్వాసం ఉంచడం ఒక ఎత్తు అయితే, ఆ విశ్వాసములు క్రియలతో కలిగిన జీవితమును జీవిస్తూ వచ్చే లోకంలో వచ్చే అవమానాలే కానీ, బాధలే కానీ, నిందలే కానీ, శ్రమలే కానీ, శోధనలే కానీ వాటిని నువ్వు జయిస్తూ అంత్య దినము కొరకు నువ్వు కనిపెడుతూ నువ్వు జీవించినట్లయితే, ఒకవేళ గినక నా రాకడ గినక ఆలస్యమైతే నువ్వు మరణించి సమాధి చేయబడ్డ ఆ యొక్క శరీరము నేను లేపి మహిమ శరీరముగా లేపుతానని వాగ్దానం చేశాడు. అందుకే ఆ వాగ్దానాన్ని నమ్మిన మనము కూడా ఆయన వలె మనము కూడా జీవించాలి. క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండాలి. ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాస యాత్రలో ఒక్కొక్క స్థాయిని పెంచుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనమందరము కూడా ఆయనతో సహానుభవం కలిగిన వారమై ఆ యొక్క క్రీస్తు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. క్రీస్తును కలిగిన మనసు మనందరికి నిత్య జీవమును ప్రసాదించడం ఆయనకి మనసు కలిగి ఉన్నాడు. మరి మనసు కలిగిన మనము కూడా ఆయన లాంటి మనసు మనం కలిగి ఉంటే ఆయన ఉద్దేశాన్ని పరిపూర్ణము చేయగలము. ఆ మనసు కలిగి ఉండడానికి ఆయన ఏమి చేశాడు చూడండి. 6వ వచనం చూసినట్టయితే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి. ఎవరై ఉన్నారు? దేవుని యొక్క స్వరూపము. మనము కూడా ఎవరి స్వరూపము? మనము కూడా దేవుని యొక్క స్వరూపమే. ఆయన పోలికను, ఆయన స్వరూపం మనకు కూడా ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఏ స్వరూపం ఇచ్చాడో అదే స్వరూపము, అదే పోలిక మనకు కూడా ఇచ్చాడు. గెత్సెమనే తోటలో ఆది మానవులు, ఆది దంపతులైనటువంటి ఆ యొక్క ఇరువురు పాపము చేయనప్పుడు వరకు వారు పరమ పరిశుద్ధులేవారు. ఆజ్ఞ అతిక్రమించడం వరకు వాళ్ళు పరమ పరిశుద్ధులే. అయితే నీవు నేను కూడా ఈలాంటి మనసు కలిగిన వారమై, ఈలాంటి మనసు అంటే ఆయన లాంటి మనసు కలిగిన వారమై మనం ఉండాలి. అయితే ఆయన కూడా దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను కూడా ఎల్లప్పుడు ఇక్కడే సుఖంగా జీవించాలి, నేను పోను అనే మాట అనలేదు. ఎంత అద్భుతమైనటువంటి
ఆధిక్యమైన జీవితం అంటే మానవ జాతి ఇక్కడ మనం జీవించే జీవితము ఎంత మంచి, అది ఏ దేశమైనా కావచ్చు, న్యూజిలాండే కావచ్చు, యూరోపే కావచ్చు, యూకేనే కావచ్చు, ఏ దేశంలో లేనటువంటి అతి పరిశుద్ధమైన వాతావరణం. ఈ భూమి అంతా శపించబడిన భూమి, ఇదంతా వాతావరణం అంతా కలుషితమైన వాతావరణము. మానవులంతా కూడా పాపములో పడిపోయి ఏమి చేస్తున్నా అర్థము చేసుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి వీరి యొక్క జీవితము లోపల ఎదుగో అంత అతి పరిశుద్ధుడైనా గానిగాక, దేవుని యొక్క కుమారుడు అయినా గానిగాక, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు. నేను ఎందుకు ఇక్కడే ఉండాలి అనుకోలేదు. మరి మనం ఏం చేస్తున్నాము? మన జీవితంలో కొంచెం ఆధిక్యత మనకి తగ్గినా, లేకపోతే కొంచెము మేలు తగ్గినా, కొంచెం అనారోగ్యము మనకి దాపురించినా, ఒకవేళ ఏ సమస్య మనకు మన జీవితంలో కనుక ఎదురైతే వెంటనే మనము ఈ మనసు నుంచి మానవ మనసులోకి మనం వెళ్ళిపోతున్నాము. కానీ యేసయ్య ఆ రకంగా కాదు. తను జీవించినంత కాలము పాపలోకములో జీవించాడే కానీ పరిశుద్ధుడుగా ఉన్నాడు. పరిశుద్ధుడుగా ఉండి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి మన దరిద్రమైన సమస్తమైన పాపాలు ఆయన నెత్తి మీద మోపబడినప్పుడు ఆయన పడిన హింస బాధ ఇంత అంతా కాదు. అయితే సర్వమానవాళి కొరకు ఆయన పరలోకమును విడిచి తండ్రి లాంటి స్వరూపము కలిగిన వాడై ఏమాత్రం బాధపడకుండా ఆయన భూమండలానికి వచ్చాడు. ఆయన చిత్తమును, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చాడు. ఇప్పుడు మనమేమి చేయాలి? మనము కూడా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి భూలోకములో ఏర్పరచబడిన సంతతైన రాజులని యాజక సమూహముగా ఉన్న మనమందరము కూడా మనము అనుదినము మన యొక్క దైనిక జీవితము లోపల క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క విధి విధానాలు మనము కూడా కలిగిన వారమై దినదినము మనము కూడా రూపాంతరము చెందిన వారమై క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించాలి. ఆ జీవించబడిన వారి యొక్క జీవితానికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏదంటే అంత్య దినముల వారిని లేపుదును. ఇదిగో క్రీస్తయ్య వాగ్దానం చేసిన మాటలు ఆయన మనం అనుకరించినట్లయితే, ఆ అనుకరించే మార్గంలో కలిగే సమస్యల్ని మనం ఎదుర్కోగలిగినట్లయితే భయపడకుండా ఇగో నీకు నాకు నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవం ఇచ్చడానికి నీవు నేను ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని పాపాలను మనం జయించగలిగినప్పుడు నీకు నాకు కలుగుతుంది. అయితే ఇంకా మాట చూద్దాం. ఒక మాట, మనుషుల పోలికగా పుట్టి, ఈ మనుషుల పోలికలో ఎవరున్నారు? దేవుని యొక్క పోలిక మనలోని కూడా ఉంది. అయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకుని, ఇది దాసుని స్వరూపముగా ధరించుకొని దాసుడి వలె చెబితే వినడము దాసుని యొక్క ఉద్దేశము, దాసుని యొక్క డ్యూటీ. ఇదిగో మనము కూడా దాసుని యొక్క జీవితం మనం జీవించాలి. అయితే రిక్తునుగా చేసుకోవాలి. రిక్తులుగా చేసుకోవడం అంటే మన యొక్క జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశించే వారముగా ఉండకూడదు. ఏది లేదు, నాకు ఏది అవసరం లేదు, యేసు ఉంటే చాలని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన కలిగిన ఈ మనసును మనము కూడా కలిగి ఉంటే నీకు నాకు మేలుకరమైన జీవితము, ఆయన ఉద్దేశాన్ని మనం సఫలీకృతం చేసిన వారం అవుతాము. కుమారుడు చూసి ఆయన ఎందుకు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాని లేపుదును. నీవు నేను అంత్య దినము లేవాలంటే ఆయన ఉండాల్సిందే. అందుకని అంత క్లియర్గా అంటున్నాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. లేపబడాలి అంటే క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తును అనుకరించే జీవితము మనందరికీ కలిగి ఉండాలి. ఆయన దాసుని రూపంలో ధరించుకున్నాడు, రిక్తునుగా చేసుకున్నాడు, నిస్సాయుడుగా మార్చబడ్డాడు.
ఇగో ఈ క్రైస్తవ జీవితంలో నీవుకు నేను కూడా నిస్సహాయత కలిగిన వారముగాను పరిపూర్ణమైన క్రీస్తు యొక్క స్వరూప్యానికి మార్చబడడానికి రిక్తులుగా చేసుకోవాలి. మన జీవితంలో ఉన్న కోరికలన్నీ చంపివేసుకోవాలి. ఆయన కూడా మనలాంటి సహానుభవం కలిగిన వాడే. కాబట్టి ఈ మాటలతో ఆదరించబడుతూ క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము, ఆయన పంపిన వాని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో క్రీస్తు ప్రభువారు ఆయన ఉద్దేశము మనకిచ్చి ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వలో కూర్చున్నాడు. ఆయన చిత్తమును మనము కూడా నెరవేర్చే వారముగా ఉందాము. ఈ మాటలు దేవుడు మనందరి యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఫలభరితముగా ఉండలాగున చేయలాగున మనవి చేస్తున్నా, ప్రార్థన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలు. దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశములను చక్కగా దైవదాసం ద్వారా మనతో మాట్లాడినందుకు వందనాలు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్లెస్సీ గారిని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొన్ని అంశాలు గమనించండి, ప్రార్థన అంశాలు. దేవుడు మరి ఒక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించండి. మన దేశ రాష్ట్ర పట్టణ ప్రజల కొరకు, యోగక్షేమాల కొరకును, ఇజ్రాయెల్ దేశం క్షేమం కొరకును ప్రార్థన చేయండి. అలాగనే కొంత అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. నిర్మలమ్మ గారు మరి రేపటి దినమున కరీంనగర్ హాస్పిటల్కి వెళ్తారు, అడ్మిట్ అవుతారు. డాక్టర్ సర్జరీ ప్లాన్ చేశారు గనక వారి కొరకు ప్రార్థన చేయండి. అగస్త్య చిన్నబాబు కొరకును ప్రార్థన చేయండి. గ్రేసమ్మ పూర్ణకుమారి గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. పూర్ణకుమారి గారు కూడా రేపటి దినమున హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్కి చెకప్ కొరకు వెళ్తున్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగనే మౌనిక గారి కుమారుడు, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేలాగున మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. నిన్న దినం నాకు ఇష్టంపేటలో క్యారల్స్ జయకరంగా జరిగించారు దేవుడు. మరి క్షేమకరమైన ప్రయాణం అందరికి కలిగజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే మరి గర్భంతో ఉన్నటువంటి బిడ్డలు బబిత గారు, కీర్తన గారికి చక్కని సుఖప్రసవం జరిగేలాగున మరి దేవుడు వారికి ధైర్యము, బలము, శక్తి ఇచ్చేలాగున ప్రార్థన చేయండి. జ్యోతి గారు 5 నెలల గర్భంతో ఉన్నారు. తల్లి శిశువును దేవుడు మంచిగా ఎదిగింపజేయలాగున వారి కొరకును కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మహోన్నతుడ, మహాగణుడ, జీవం గల దేవా యేసయ్య, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను యేసయ్య ప్రభువా. తండ్రి, గత రాత్రులు దేవు కాపాడి ప్రభువా, నీ యొక్క దినంని మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, ఏ పాటి వారం నాయన ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే ప్రజలం దేవా యేసయ్య, నీ యొక్క సజీవ రెక్కలో మమ్మల్ని భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య ప్రభువా. అవును దేవా ప్రభువా, ఈ దినాన్ని ఎరుగగా ఎంతో మంది ఉన్నారు దేవా నాయన ప్రభువా. దినదినము ప్రభువా నీ యొక్క ఆయుష్ని పెంచుతున్న ఆయన ప్రభువా యేసయ్య, ప్రతి ఒక్క దినంని మాకు ఇస్తున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా నాయన యేసయ్య ప్రభువా. నీ యొక్క దైవ సేవకుని ప్రభువా మమ్మల్ని ఉంచుకుని నాయన ప్రభువా ఎన్నో గొప్ప మాటని మాకు తెలియజేసిన దేవానికి వందనాలు యేసయ్య. అవును దేవా, నీ యొక్క చిత్తాన్ని ప్రభువా నెరవేర్చాలలాగున ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవా నిన్ను విడవక ఎడబాయక ప్రభువా నిత్య జీవం కోసం తండ్రి ప్రభువా ఎదురు చూసే వారిలా ఉండేలాగున ప్రభువా యేసయ్య సాయం చేస్తారని వేడుకొంటున్నాను తండ్రి ప్రభువా యేసయ్య. అవును దేవా ప్రభువా, మేము ఎంతో బలహీనులం ప్రభువా యేసయ్య, కానీ నాయన మమ్మల్ని బలవంతులుగా చేసే దేవుడు మాకున్నాడని మేము నమ్ముచున్నాం యేసయ్య ప్రభువా. తండ్రి, నీ యొక్క మనసు మేము కలిగి ఉండేలా దేవా యేసయ్య, నీ యొక్క తండ్రి ప్రభువా మా అంతము వరకు తండ్రి నాయన నీ కొరకు మాత్రమే బ్రతికే జీవితాన్ని మాకు కలుగజేస్తామని మేము వేడుకుంటున్నాం ప్రభువా యేసయ్య. తండ్రి ప్రభువా, నీ యొక్క బాటలో నుండి మేము తొలగిపోకుండా ప్రభువా నాయన ప్రభువా నీ కొరకు మాత్రమే బ్రతికే జీవితాన్ని ప్రభువా మాకు కలుగజేస్తారని వేడుకుంటున్నాను ప్రభువా. అవును దేవా యేసయ్య, ఈ యొక్క సమయంలో తండ్రి ప్రార్థన మనవులని నీ పాదాల చింత తీసుకొచ్చుకుంటున్నాను దేవా, జ్ఞాపకం చేసుకోనండి యేసయ్య ప్రభువా. ప్రతి ఒక్క ప్రార్థన మనవని ప్రభువా నీ పాదాల చింత తీసుకొచ్చుకుంటున్నాను దేవా యేసయ్య. ఎవరైతే తండ్రి ప్రభువా అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా యేసయ్య. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కనుక ప్రభువా నీ యొక్క పాదాల చెందికి మాత్రమే మేము తెచ్చుకుంటున్నాం దేవా యేసయ్య, జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభువా. తండ్రి రోజు రోజు ప్రభువా యేసయ్య మరి తండ్రి ఈ క్యారల్స్ అంతట్లో ప్రభువా నిన్ను ఆనందిస్తుండగా, నిన్ను కీర్తిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా మాకు తోడై ఉంటున్న దేవా నీకు వందనాలు దేవా ప్రభువా యేసయ్య. అవును దేవా,
నా దినం అంతట్లో మీరు తోడైన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ చేతుల్లో పెట్టుకుంటున్నాను దేవా యేసయ్య. రోజంతా కూడా తండ్రి ప్రభువా యేసయ్య కాచి కాపాడుతారని వేడుకుంటూ మా పనంతట్లో మీరు తోడై ఉంటారని వేడుకుంటూ ప్రభువా నేను ఇచ్చిన రుణం తీర్చుకోలేని యేసయ్య తండ్రి ప్రభువా విరిగిన హృదయంతో దేవా ఇచ్చిన ప్రార్థన ప్రభువా నీ పాదాల చెందకు తీసుకొచ్చుకుంటూ దేవా ప్రతి ఒక్కరిని చేతిలో పెట్టుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసయ్య మరి యేసయ్య పరిశుద్ధ నామం నా తండ్రి అడిగి పొందుకొని వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం ఫలింపు కొరకు మనువుల కొరకు చక్కగా ప్రార్థించిన బ్లెస్సీ గారికి గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ఆశీర్వాదం అందించవలసిందిగా దైవదాసులు మాస్టర్ గారిని కోరుచున్నాము. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడైన దేవా, మా గొప్ప రాజా, మా అందరి యొక్క రక్షణార్థమై పరలోకమును విడిచి భూలోకానికి ఏతెంచి మా అలాంటి సహానుభవాన్ని కలిగిన వాడవై ఉండి అయా శ్రమపడి వేదన పడి మా కొరకు నా ప్రభు రక్తము చెందించిన యేసయ్య మేమందరము కూడా నా ప్రభు మీకు ఎంతగానో కృతజ్ఞమై ఉన్నాము. ఎందుకంటే మీరు అక్కడే లేకపోతే మా జీవితంలో సంతోషము ఆనందము మేము లేపబడేవారము కాదు, మట్టిలో మట్టి అయిపోయేవారము. కానీ నీ యొక్క గొప్ప ప్రణాళిక ప్రకారంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో మేమందరం కూడా నాయన యొక్క ప్రాతకాలమునలో కొడుకుని అనేకమైన అంశాల కొరకు నాయన వేదనతో బాధతో భారంతో ఎంత నిద్ర భారం ఉన్నా కానీ మీ సన్నిధికి రావాలని ప్రార్థించాలని వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి అక్కర్లు మీరు తీర్చండి తండ్రి. ఆధ్యాత్మికంగా వారిని పెంచండి. మేమందరము నీ చిత్త ప్రకారంగా జీవించే వారు ఉండటానికి మా అందరి యొక్క హృదయాల్లోనైనా ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభించిన కృప చూపాలని నాజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు సర్వమానవాల్ని ప్రేమించిన వాడై తన యొక్క ఆజ్ఞ మేరకు భూలోకానికి ఏతించిన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రతి క్షణము కనుపాప వలె కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఇదిగో ప్రాతకాల మనలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకును తన ప్రియ ప్రజలంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.